అందరికీ నమస్కారం. నిన్న జరిగిన 5 గంటలకి చాలామంది జాతకాలు పరిశీలించడం జరిగింది. అలాగే కొంతమందికి చెప్పడం కుదరలేదు. సమయం అనుకూలత లేక మూలంగా అలా జరిగింది. రెండోది, ఈ జాతకాలు పరిశీలించే సమయంలో కామన్‌గా నాకు కనపడిన పాయింట్ ఏంటంటే, చాలామంది వివాహాల విషయంలో చేస్తున్న తప్పులు, జ్యోతిష్యుల వారు చెప్పినా కూడాను మీరు వినకపోవడం, దాని మూలంగా ఆ అమ్మాయే గానీ, అబ్బాయే గానీ భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు చెప్తున్నారో, తెలియకుండా చెప్తున్నారో, లేదా మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారో నాకైతే తెలీదు గానీ, దోషాలు ఉండినా కూడాను పెళ్ళిళ్ళు చేపిచ్చేస్తున్నారు. జ్యోతిష్యుల వారు చెప్పినా కూడా వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇయన్నీ ఏంటండి ఈ కాలంలో కూడా అంటున్నారు. చేతులు కాలిపోయిన తర్వాత మాలాంటోళ్ళ దగ్గరకొచ్చి అడిగితే మేమేం చెప్తాం? వివాహానికి ముందల కొన్ని దోషాలున్నప్పుడు వాటికి పరిహారాలు చేసుకోవాలి. నిన్న రాహుకేతులు పూజ చేయించుకురండి శ్రీకాళహస్తిలో అన్నాను. మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించాము, లేదా ఆ గుడికెళ్ళాము, ఈ గుడికెళ్ళాము అంటున్నారు. మీరు వెళ్ళండి, వెళ్ళడంలో తప్పు లేదు. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహము గురించి మనం రెమెడీ చేస్తున్నామో ఆ గ్రహ ఫలితాలు మనకి పుష్కలంగా అందాలి. మనం రెమెడీ చేస్తున్నామంటే ఏదో స్వలాభం కోసం చేస్తున్నట్టుగా చేయకూడదు. అది సంకల్పంలో రావాలి. ఆ సంకల్పాన్ని వదిలేసాం. ఎందుకంటే మనకు కావాల్సిందేంటి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, నేమ్ అండ్ ఫేమ్. ఇవి ఏవి మీతో పాటు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసే దాన ధర్మం, మీరు చేసే సంకల్పం, మీ మనసులో ఉండే ధర్మం, నలుగురికి ఉపయోగపడే తత్వం, ఇవి తప్ప ఏవి మీతో పాటు రావు. మీ పిల్లలు మీతో పాటు రారు. మీరు ఆ పిల్లల కోసం ఎదుటి వ్యక్తి యొక్క ప్రాపర్టీయే కానీ, ధనపరంగా కానీ, ఇబ్బందులే కానీ ఏమీ మీ పిల్లల్ని కాపాడవు, మిమ్మల్ని కూడా కాపాడవు. బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫస్ట్ మీరు ఆలోచన చేయండి. మనం చేస్తున్నది ఏంటి? ఇది ధర్మమేనా? మీరు చేసే ప్రతీదీ ధర్మం గురించి ఆలోచించండి. మీకు ఇబ్బందులు ఉన్నాయి కదా అని ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగిచ్చేసి ఆయన దగ్గర నుంచి ఏదో సంపాదించేసుకుని ఏదో పిల్లలకి పెడదాం అనుకోమాకండి. సర్పదోషం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాహుకేతుల యొక్క యాక్సెస్ ఎలా పెడుతుందంటే, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లాడు దుర్వ్యసనాలకి బానిసైపోతాడు. మీరు ఎంతగానో కష్టపడి మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానం లంగరించి పోసి ఆ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకుంటే ఎంత ఎఫెక్షన్ తెస్తుందో, వెంటనే ఆ పిల్లాడిని ఏదో విధంగా నీళ్ళల్లో పడిపోవడమో, వాహనం కింద పడిపోవడమో, నిప్పుల్లో పడిపోవడమో, లేకపోతే మెట్ల మించి పడి చనిపోవడము, మరణం తథ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాహుకేతులు యొక్క ప్రభావాలతో మరణాలు జరుగుతాయి. వంశపారంపర్యంగా వచ్చిన దోషాన్ని మీరు తీసుకోకపోతే, మీరు తెలుసుకోకపోతే మీకు ఎవరు చెప్తారు? చెప్పండి.
నిన్న అడిగిన వాళ్ళకి వంశంలో ఇలా జరిగినాయి అంటే జరిగినాయండి అంటున్నారు. ఎందుకు జరిగినాయి? కారణం ఎవరు? తెలిసి చేశామా? తెలియక చేశామా? పాము వచ్చింది, అది విషపురుగు. మానవుడికి హాని చేస్తుందని మనం కొట్టి చంపేస్తాం. కానీ దానికి కూడా తెలుసు మానవుడు చంపేస్తాడు, నేను కనపడితే నా ప్రాణం నేను కాపాడుకోవాలని. వాడు బాగా గుర్తుపెట్టుకోండి. పాముల్ని చంపండి అని ప్రేరేపించడం కానీ, లేక మీరు చంపడం కానీ, లేక గృహ నిర్మాణ నిమిత్తం పాము పుట్టల్ని తవ్వడం కానీ, లేక స్త్రీలు అపవిత్ర దినాల్లో వాడుకున్న క్లాత్ గుడ్డ ముక్కల్ని పాములు సంచరించే ప్రదేశంలో పారేయడం కానీ, ఇవి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు సర్పదోషం వస్తుందమ్మా. వంశపారంపర్యంగా వచ్చేస్తుంది అది. నిన్న ఒక ఆవిడ పిల్లకి సర్పదోషం సంపూర్ణంగా ఉంది, ఎవరు చెప్పలేదు. ఈరోజు ఆ అమ్మాయి విడాకుల దాకా వెళ్ళింది. కారణం ఏంటి? మనం జ్యోతిష్యులం అయ్యి మన దగ్గరికి వచ్చి సలహా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. లేకపోతే మన పరిజ్ఞానం సహకరించినప్పుడు, అమ్మ నాకు ఇదైతే నాకు తెలియదు, మీరు వేరే వాళ్ళ దగ్గర కనుక్కోండి, చాలామంది ఉన్నారు అని ఒక సలహా ఇచ్చి మీరు ఎందుకు పంపించరు? మళ్ళీ ఈ జ్యోతిష్యంలో ఒకరికొకళ్ళు కొట్టుకుంటాం. నేను చెప్పిన ముహూర్తం కరెక్ట్ అంటే నేను చెప్పిన ముహూర్తం కరెక్ట్ అని. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ అమ్మాయి జీవితం లేదా అబ్బాయి జీవితం గురించి మీరు ఎంత తాపత్రయ పొందుతారో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్, ఈ అబ్బాయి అనుకూలవతుడేనా లేక ఈ అమ్మాయి అనుకూలవతియేనా? ఇవి రెండు మెయిన్ పార్ట్. రెండోది, అమ్మాయి బిహేవియర్ ఏంటి, అబ్బాయి బిహేవియర్ ఏంటి? మీరు కోరుకునే అమ్మాయి తగిందేనా, లేకపోతే మీరు కోరుకునే అబ్బాయి తగినవాడేనా? ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. అబ్బాయి వెనకాల వస్తున్న ఆస్తి గురించి కానీ, అమ్మాయి తరపు నుంచి వచ్చే ఆస్తి గురించి కానీ, ఇది మీరు చూడొద్దు, దయచేసి చూడొద్దు. మీరు అనుకోవచ్చు, గురువుగారు మీ అమ్మాయికి మీ అబ్బాయికి కూడా ఎంతేనా అని. అదృష్టాన్ని 10 లక్షలు పెట్టి కొంటాను, దరిద్రాన్ని ₹1,00,00,000 ఇచ్చి వదిలిచ్చేసుకుంటాను. నా మెంటాలిటీ ఇంతే. నా పిల్లలకు కూడా అదే చెప్పా. మంచిని ₹10 పెట్టి ఎక్కువైనా పర్వాలేదు కొనుక్కోనన్నా. దరిద్రం అంటావా, 1000 కాదు 10,000 ఇచ్చేసి వదిలిచ్చేసుకో. ఎందుకంత అవసరమా? మెంటల్ టెన్షన్, మానసికంగా, శారీరకంగా ఇన్ని టెన్షన్స్ అవసరమా? ఒక్క విషయం చెప్తాను చూడండి, బీటెక్ చదివిన ఆడపిల్లలు ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? ఎందుకు తీసుకుంటున్నారు? అది మీకు తెలియదు. ఈ కుర్రోళ్ళు కూడాను, వాళ్ళు కూడా ఇంతే. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక్క క్లారిటీ లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం అనే క్లారిటీ లేదు. ఎప్పుడైతే ఈ పెళ్ళి కాని ఆడపిల్లలు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందికి నా లింక్ పంపించండి. నా దగ్గరికి ఫర్ సపోజ్ 10 మంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఈరోజు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. అనవసరంగా మా అమ్మాయి తొందరపడిపోయింది, అనవసరంగా మా అబ్బాయి తొందరపడిపోయాడు, విడాకులు తీసుకుని. పెళ్ళిళ్ళు అవుతున్నాయా? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకని ఉన్నారు? 38 సంవత్సరాల మగపిల్లాడు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏమన్నంటే సెటిల్మెంట్ గురించి మీరు ఆలోచించి ముందుకెళ్ళే లోపు మీ వయసు ఎక్కడికి వెళ్ళిపోతుంది?
ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సంతాన విషయంలో ఇబ్బంది వచ్చింది అంటే 2 టైప్స్ ఆఫ్ ఇబ్బందులుంటాయి. 2 విధాల ఇబ్బందులుంటాయి. ఒకటి సెటిల్మెంట్ అవ్వాలి. ఏదో రూ. 4 దాచుకోవాలి. పెళ్లి చేసుకునేటప్పటికి మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని లోకాన్ని చూసి మీరు ముందుకెళ్లారు అంటే మీకు సంతానం కలగడం చాలా కష్టం. అది కూడా ఉదాహరణ చెప్తున్నా. పిందె, కాయ, పండు. పిందిగా ఉన్నప్పుడు పెళ్లి చేయం. కాయగా ఉన్నప్పుడు పట్టించుకోం. పండయి రాలిపోతున్న సమయంలో మనం ప్రయత్నం చేసినా ఎలాగుంటుంది? మన పిల్లోళ్ళ లోపమా? లేకపోతే అమ్మాయిల లోపమా? ఇదెందుకు చూడరు? ఆడపిల్ల మీద రుద్దేయడమే. ఈ పిల్లకే పిల్లలు పుట్టరు, అది ఇది అని. అరే, మీరు తింటున్న తిండి ఏంటి? మీరు చదివిన చదువు ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవేం అక్కర్లేదా? ఇలాగే గత ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సంబంధం కూడా వచ్చింది. నేను ఆ అబ్బాయికి చెప్పాను, ఈ అమ్మాయికి సంతాన విషయం ఇబ్బందిదాయకంగా ఉంది. ఈ అమ్మాయి ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటుంది. వద్దు 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 అన్న. వాళ్ళ తల్లిగారికి మాత్రం ఈవిడ ఎలాగో కట్నం తేలేదు, వచ్చే కోడలు మాత్రం ఒక 5 కోట్లు తేవాలి. తీసుకొచ్చిన తర్వాత చెప్పకూడదు రహస్యాలన్నీ. శోభను రోజే ఆ అమ్మాయి బిళ్ళలు వేసుకుంటాం చూశాడు ఆయన. నేను ఏ బిళ్ళలైతే చెప్పానో ఆ బిళ్ళలు వేసుకుంది అమ్మాయి. ఆ పిల్లాడు గోల పెట్టేశాడు. గురువుగారు వద్దన్నాడు అంటే ఆశ. ఈవిడ రూపాయి పెట్టదు ఏంటి, ఇంకో రూపాయి కావాలి. తెచ్చుకున్నది, విడాకులు తీసుకున్నారు, ఇంకో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆవిడ్ని తీసుకుని వృద్ధాశ్రమంలో వదిలేశారు. మళ్ళీ కొడుకు చెప్తానే ఉన్నాడు, అమ్మ ఒకసారి చూపించి గురువుగారి దగ్గర అని. ఎందుకంటే నమ్మరు. నిజం చెప్పే వేప చెట్టు చేదుగానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి రాహుకేతువులు వచ్చే సంవత్సరం మారుతున్నాయి. దేశ కాలమాన పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే మనం పతనం అవడం కోసం మనమే మన నెత్తి మీద చేయి పెట్టుకుంటున్నాము. గ్రహగతులు మారుతున్నాయి. దయచేసి కుంభరాశి కానీ సింహరాశిలో కానీ జన్మించిన వారు దైవత్వంగా ఉండండి. మెటీరియలిస్టిక్గా ఉండకండి. ఇబ్బందులు వచ్చిన తర్వాత మిమ్మల్ని కాపాడడానికి ఆ భగవంతుడు కూడా రాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనుసు రాశి, ధనుసు లగ్నం, అలాగే తులా లగ్నము, తులా రాశి. ఇది ఊరకనే చెప్పట్లేదండి, చేతులు కాలిన తర్వాత కానీ అర్థం కాదు మనకి. అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడాను, వృషభ లగ్నం వాళ్ళకు కూడాను, మీరు ఎంత దైవత్వంగా ఉంటారో మీ జీవితం అంత బాగుంటుంది. ఎంత మెటీరియలిస్టిక్గా ఉంటారో అంత పతనం మీరు చూస్తారు. ఎందుకంటే వృషభ లగ్నము మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయం అది. వృషభ లగ్నంలో అయ్యింది. వృషభ లగ్నానికి శని బాధకుడు, రాహుతో యుతి. దాని యొక్క ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. గతంలో చెప్పాము, ఉత్తరం భారతదేశానికి ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, పశ్చిమం ఇక ఆల్రెడీ మొదలైనవి. తర్వాత వచ్చేది కాండ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. మనం ఆ భగవంతుని ఆరాధిద్దాం. అయ్యా, ఎటువంటి పొరపాట్లు జరగకూడదు,
ప్రతి మనిషికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, ఆలోచన రావాలి అని. ఓకేనా అండి. తర్వాత నేను కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటాను. అవి తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోయినా పర్వాలేదనుకుంటే పాటించక్కర్లేదు. ఎందుకంటే నాదంతా పేదవాడు టార్గెట్, మిడిల్ క్లాస్ టార్గెట్. వివాహ పొంతన చేసుకునేటప్పుడు కూడా ముందలే మీ పిల్లలకి మీరు పెంచే విధానంలోనే తేడా చేసేస్తున్నారు. నాకు ఇది కావాలంటే అది కొనుక్కో, నాకు అది కావాలంటే అది కొనుక్కో, నా కూతురికి ఏంటంటే జీవితం ముఖ్యంగా పాడు చేసేసేది తల్లిదండ్రులే. ఇది వాస్తవం. నా దగ్గరకు వచ్చి గోల్డ్ పెట్టుకుంటే లాభం ఏంటి? చెప్పండి, లాభం ఏంటి? ఏమన్నా అంటే స్వతంత్రం అని లాస్ట్కి చూడండి, ఆడపిల్లల్ని బహిర్గతంగా రేప్ చేసి చంపేసిన, మొన్న డాక్టర్ని చంపేశారు. ఇలా ఎందుకు జరుగుతుంది? మన కర్మల్ని మనమే రాసుకుంటున్నాం. డెవలపింగ్. ఏం డెవలపింగ్? ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే డెవలపింగ్. మనం కరెక్ట్ చెప్పట్లేదండి, చెప్పట్లేదు. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఉదయాన్నే లెగిసి చక్కగా తలస్నానం చేసి ఆ భగవంతుని ఆరాధించేవాళ్ళు. ఈరోజు ఆ భగవంతుడికి ఏదో పండగ వస్తుందంటే పటాలకు ఉన్న బూజు దులుపుతాం. పండగ వస్తుందంటే ఏదో వీళ్ళింటికాడి నుంచి పండగ బయలుదేరినట్టు ఆ రోజు మాత్రం చాలా నిష్టగా ఉంటాం. ఇది కాదు కదండి. జీవితాంతకాలం నిష్ట, జీవితాంతకాలం ధర్మం, జీవితాంతకాలం ఎంతవరకు మనం ఉండగలుగుతామో అంతవరకు ఉండాల్సిందే. ఇంకోటి చెప్తున్నా, మీకు రావాల్సిన రూపాయి మీరు తినవలసిన సమయము ఏ టైం రాసి ఉంటుందో భగవంతుడిది ఆ టైమే అందుద్ది. ఇంకా వేరేది దొరకదు. మీరు ఎంత తాపత్రయం చెందనా, మీ మనస్తత్వం బాగుంది అంటే అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. మీ మనస్తత్వం బాగోకపోతే ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు ఏమైనా చేసుకోండి, పూజలే చేసుకోండి, లేకపోతే నమాజులు చదివే వాళ్ళు ఉంటే నమాజులు, సాయిబులు అయితే నమాజులే చదవండి, క్రిస్టియన్ అయితే బైబిలే చదువుకోండి, ప్రార్థనలే చేసుకోండి. ఎప్పుడైతే మీ సంకల్పం సరిగా ఉండదో భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించడు. ఇది వాస్తవం. మీరు చేసే ప్రతి పనిలో మీకు స్వలాభం ఉంటే మాత్రం అది అనుకూలత జరగదు. మీకు జరిగినా కూడా అది తాత్కాలికమే. దీర్ఘకాలిక వ్యాధులతో మీ డబ్బు మిమ్మల్ని కాపాడలేదు, మీ సంతానం మీకు కాపాడలేదు, మీ పలుకుబడి మీకు కాపాడలేదు, ఏది కాపాడలేదు. మీరు త్రికరణ శుద్ధిగా ఉంటే తప్ప. ఓకేనా? కాబట్టి మేము చెప్పే రెమెడీస్ కూడాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ 2 గ్రహాల సంయోగం ఉండినా, అంటే యుతి ఉండినా, దృష్టి ఉండినా, ఏ గ్రహము యొక్క దృష్టి నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుందో ఫస్ట్ మీకు తెలియదు. తెలుసని మీరు అనుకుంటారు. మీకు చెప్పాము, మీరు వింటారా? వినరు. సో చాలామంది నిన్న జరిగిన క్లాసుల్లో ఎక్కువగా రాహుకేతుల దోషాలు, అలాగే శని యొక్క పరిస్థితి ఇది కూడా బాగోలేదండి. కాబట్టి నిత్యం మీరు భగవంతుని ఆరాధించడం వలన మీకు శుభ ఫలితాలు వస్తాయనేదే నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో నేను రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న జరిగిన క్లాసుల్లో చాలామందికి కూడాను చెప్పలేకపోయాను. అలాగే త్వరలో జ్యోతిష్యానికి సంబంధించింది, వాస్తుకు సంబంధించింది,
ఇంకా కొన్ని నాకు వచ్చిన విద్యల్లో ఒక 2, 3 విద్యలొచ్చు. ఆ విద్యల్లో వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, నేమాలజీ, కలర్ థెరపీ ఇవన్నీ నాకు పరిజ్ఞానం ఉంది. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వారు అంటే ఆల్రెడీ చాలా వరకు జాయిన్ అయ్యారు. ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వారు మాత్రం వెంటనే నా నెంబర్‌కి మెసేజ్ పెట్టండి. నా నెంబరు 9676159759కి మెసేజ్ పెట్టండి. నేర్చుకుంటామని. అయితే చాలా తక్కువ మంది కావాలి. దాదాపు రీచ్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇంకొక 6 దాకా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ 6 కూడాను మన బేసిక్ వాళ్ళు, అడ్వాన్స్ వాళ్ళు. అంటే 2 పద్ధతులుగా పెట్టాము. బేసిక్ మరియు అడ్వాన్స్ పద్ధతి. ఇంకా అల్ట్రా అడ్వాన్స్ అన్నారు కానీ మేము ఆల్రెడీ అంత దూరానికి తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అది కొంచెం టైంతో కూడింది. అయితే ఉన్న టైంలోనే అల్ట్రా అడ్వాన్స్ దాకా మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేక మీ మిత్రులకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రైట్ వే చూపించే గురువులు కావాలనుకున్న వాళ్ళకి నా లింక్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.